హర్యానాకు చెందిన ఓ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. లాటరీలో ఏకంగా 10 కోట్ల జాక్పాట్ కొట్టాడు. పంజాబ్ స్టేట్ డియర్ లాటరీ మకర సంక్రాంతి బంపర్లో డ్రైవర్కు ఈ అదృష్టం వరించింది. దీంతో లాటరీ విజేత, అతడి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సిర్సా జిల్లా రానియాలోని మహ్మద్పురియా గ్రామానికి చెందిన డ్రైవర్ పృథ్వీ సింగ్కు 10 కోట్ల లాటరీ తగిలింది. పృథ్వీ దబ్వాలి సమీపంలోని కిలియన్ వాలీలో మదన్ సింగ్ అనే విక్రేత నుంచి పంజాబ్ స్టేట్ డియర్ లాటరీ మకర సంక్రాంతి బంపర్ టికెట్ను కొనుగోలు చేశాడు. ఆ టికెటే పృథ్వీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పృథ్వీ సింగ్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ మొదటి బహుమతి గెలుచుకుంది. దీంతో అతడికి 10 కోట్ల జాక్పాట్ తగిలింది. కుటుంబ పోషణ కోసం డ్రైవర్గా పనిచేస్తున్న పృథ్వీకి అంత మొత్తంలో లాటరీ తగలడంతో సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. పృథ్వీకి భార్య సుమన్, కుమార్తె రితిక, 6 ఏళ్ల కుమారుడు దక్ష, సోదరుడు, 3 సోదరీమణులు ఉన్నారు. పృథ్వీ భార్య సుమన్ ఓ స్కూల్లో ప్యూన్గా పనిచేస్తుంది. పృథ్వీ సింగ్ లాటరీలో 10 కోట్లు గెలుచుకోవడంతో అతడి కుటుంబం సంతోషంలో మునిగి తేలుతుంది. పృథ్వీ 6 ఏళ్ల కుమారుడు దక్ష కూడా లాటరీ గెలిచిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ డబ్బులతో విలాసవంతమైన కారు కొనాలనే కోరికను వ్యక్తం చేశాడు. నేను పంజాబ్లోని కిలియన్ వ్యాలీ గ్రామంలో ఈ లాటరీ టికెట్ కొన్నాను. 3వ ప్రయత్నంలోనే లాటరీలో జాక్పాట్ కొట్టాను. నేను ఇంత త్వరగా లాటరీ విజేతగా నిలుస్తానని ఊహించలేదు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. లాటరీ డబ్బులతో నేను నా కోరికలను నెరవేర్చుకుంటాను. నా పిల్లల భవిష్యత్తును నిర్మిస్తాను అని లాటరీ విజేత పృథ్వీ సింగ్ తెలిపాడు. మరోవైపు తన భర్త పృథ్వీ లాటరీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, ప్రస్తుతం తన ఇంటికి 100 మంది వస్తున్నారని సుమన్ పేర్కొంది. తన భర్తను అభినందించేందుకు ప్రజలు నిరంతరం వస్తూనే ఉన్నారని వెల్లడించింది. ఈ లాటరీ సొమ్మును తమ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేసింది. దబ్వాలి సమీపంలోని కిలియన్ వాలీలో చాలా సంవత్సరాలుగా లాటరీ టికెట్లు అమ్ముతున్నానని విక్రేత మదన్ సింగ్ తెలిపాడు. తాను అమ్మిన చాలా టికెట్లకు లాటరీ తగిలిందని అన్నాడు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్కు చెందిన వారికి జాక్పాట్ తగిలిందని పేర్కొన్నాడు. సిరిసాకు చెందిన డ్రైవర్ పృథ్వీ సింగ్ 10 కోట్ల రూపాయల లాటరీని గెలుచుకున్నాడని వెల్లడించారు.